Hello everyone, so Captain America 4 which is Captain America Brave New World ది అఫీషియల్ టీజర్ రిలీజ్ చేశారు. సో ఫస్ట్ ఇయర్ సర్ప్రైజింగ్ థింగ్ ఇస్ ఈ నెల కామిక్ కాన్ ఈవెంట్ జరగబోతుంది అండ్ అక్కడికి మార్వెల్ కూడా రాబోతుందని చెప్పి కన్ఫర్మ్ చేశారు. సో ఈ టీజర్స్ అండ్ ట్రైలర్స్ అక్కడ చూపిస్తారని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశాము. బట్ వీటిని ముందే రిలీజ్ చేస్తున్నారంటే మేబీ అక్కడ చూపించడానికి ఇంకా పెద్దగా ఏదైనా ప్లాన్ చేస్తారు అనుకుంటా. అండ్ లెట్ us hope అదే జరగాలని. అండ్ ఇంకా యాజ్ ఆల్వేస్ ఈ టీజర్ ని కూడా బ్రేక్ డౌన్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలని తెలిసినాయి. సో అవన్నీ ఏంటియో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిరీస్ ఇంతవరకు రిలీజ్ అయిన ఫాల్కన్ నుండి వింటర్ సోల్జర్ నుంచి కంటిన్యూ అవుతుంది మోస్ట్లీ. సో ఆ సిరీస్ క్లైమాక్స్ లో ఫాల్కన్ కి కొత్త క్యాప్టెన్ అమెరికా టైప్ ఆఫ్ సూట్ దొరికిద్ది. సో మోస్ట్లీ అక్కడ నుంచి మూవీ అనేది కంటిన్యూ అవ్వచ్చు. అండ్ ఓన్లీ ఒక్క సిరీసే కాదు, మార్వెల్ ఇప్పుడు దాకా వదిలేసిన చాలా ప్లాట్ పాయింట్స్ ని ఈ మూవీలో వీళ్ళు ట్రై చేయబోతున్నారు. అదేలాగా వన్ బై వన్ తెలుసుకుందాము. అండ్ ఇంకోటి, ఈ మూవీ షూటింగ్ అనేది ఎప్పుడో అయిపోయింది కానీ మళ్ళీ చాలా సార్లు రీషూట్స్ అనేవి చేశారు. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాము. సో టీజర్ స్టార్టింగ్ లో శామ్ వైట్ హౌస్ లో ఉన్న రాస్ తో వెళ్ళి మాట్లాడుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రీవియస్ గా థండర్బోల్ట్ రోస్ క్యారెక్టర్ ని సివిల్ వార్ అను మిగిలిన మూవీస్ లో విలియం హర్ట్ అనే ఆయన ప్లే చేశారు. బట్ రీసెంట్ గా ఆయన చనిపోవడం వలన ఇప్పుడు ఆయన ప్లేస్ లో హారిసన్ ఫోర్డ్ ఆ రోల్ ని ప్లే చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ అదే మెటా జోకర్ డైలాగ్ ఇక్కడ శామ్ రాస్ తో అంటున్నాడు, నీ కొత్త లుక్ అలవాటు అవడానికి కొంచెం టైం పట్టిద్దని. అండ్ నెక్స్ట్ షాట్ లో మనం తన ఎలక్షన్ కి పార్టిసిపేట్ చేస్తా చూడొచ్చు. సో ఇక్కడ బేసికలీ రాస్ శామ్ తో అంటున్నాడు, ఇంతవరకు మన ఇద్దరి మధ్యలో కొన్ని విషయాలకు సంబంధించి డిసగ్రిమెంట్స్ అనేవి ఉన్నాయి, బట్ స్టిల్ నేను మళ్ళీ కెప్టెన్ అమెరికా అని మిలిటరీలో యాడ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నానని తను అంటాడు. సో ఇది డైరెక్ట్ గా సివిల్ వార్ రెఫరెన్స్, వేరే అప్పుడు కూడా రాస్ సూపర్ హీరోస్ అందరినీ మిలిటరీ కింద ఆర్ యుఎస్ఏ కింద పనిచేయమని చెప్పాడు, బట్ యూ నో వాట్ హ్యాపెండ్ అని. సో ఇక్కడ మళ్ళీ దాని గురించే మాట్లాడుతున్నాడు. అండ్ ఇక్కడ దానికి రిప్లైగా శామ్ కూడా అంటాడు, ఒకళ్ళు నేను అలా ఒప్పుకోపోతే అని. సో స్టీవ్ కూడా ఇంతవరకు అదే చెప్పాడు. అండ్ దీనికి రిప్లైగా లాస్ట్ లో డైలాగ్ కూడా చెప్తాడు రాస్, దట్ నువ్వు జస్ట్ క్యాప్టెన్ అమెరికా కానీ నువ్వు స్టీవ్ కాదని. సో ఈ డైలాగ్ లో చాలా ఎనర్ మీనింగ్ ఉంది, దీని గురించి నెక్స్ట్ మాట్లాడదాము. సో ఇప్పుడు బేసికలీ అసలు మూవీ ప్లాట్ ఏంటో అదంతా ఒకసారి చూద్దాము. సో ఈ సీన్ చూస్తే అక్కడ రెడార్ లో ఒక స్పేస్ షిప్ దాని మీద ఎవరో కొంతమంది అటాక్ చేస్తున్నారు. అండ్ అక్కడ క్లియర్ గా జేపీఎన్ అని రాసింది. సో అది మోస్ట్లీ జపాన్ అండ్ అది పక్కా జపాన్ అటాక్ చేసిందని చెప్పి నెక్స్ట్ సీన్ తో మనకి కన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. బికాస్ అక్కడ ఫైటర్ జెట్స్ మీద మీరు జపాన్ ఫ్లాగ్ సింబల్ ని చూడొచ్చు. కానీ ఆ నెక్స్ట్ షాట్ జస్ట్ ఒక్క ఫ్రేమ్ ఉంది కానీ ఈ ఒక్క ఫ్రేమే మొత్తం మూవీ స్టోరీ చెప్తుంది. సో ఇక్కడ బేసిక్లీ ఏం జరుగుతుందంటే ఫస్ట్ వచ్చిన లీక్స్ అని ఈ ఒక్క షాట్ తో చాలా విషయాలు కన్ఫర్మ్ అవుతున్నాయి. ఇంతవరకు ఎప్పుడో ఎటర్నల్స్ లో ఒక సెలిస్టియల్ సీ నుంచి బయటకు రాబోతుంటే దాన్ని ఆపేశారు. సో ఇక్కడ వీళ్ళు ఆ సెలిస్టియల్ ని యాజ్ అ ప్లాట్ పాయింట్ లాగా వాడబోతున్నారు. లైక్ మోస్ట్లీ సెలెస్టియల్ బాడీలో చాలా రేర్ మెటల్స్ అండ్ మినరల్స్ అనేవి ఉన్నాయని చెప్పి చూపిస్తారు. అండ్ లీక్స్ ప్రకారం ది మోస్ట్ పాసిబుల్ మెటల్ ఇస్ అడమాంటియం. సో ఈ రేర్ మెటల్ ని ఆ సెలెస్టియల్ బాడీ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అని చెప్పి చూపిపోతున్నారు. సో అది రేర్ మెటల్ అండ్ సీల్ వచ్చింది కాబట్టి మోస్ట్లీ అక్కడ 2-3 డిఫరెంట్ కంట్రీస్ ఫైట్ చేసి దాన్ని తీసుకుందామని చెప్పి ట్రై చేస్తున్నారు. అండ్ మోస్ట్లీ ఐ థింక్ శామన్ రాస్ ఈ టాస్క్ కోసమే హైర్ చేస్తున్నాడు అనుకుంటా. అండ్ ఈ మూవీలో ఇది ఒక్క ప్లాట్ పాయింటే కాదు, ఇంకా డిఫరెంట్ ప్లాట్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. లైక్ ఫస్ట్ కమ్స్ ఈ మూవీలో మనం లీడర్ ను చూడబోతున్నాము. సో మీలో ఎవరికైనా ఇంక్రెడిబుల్ హల్క్ గుర్తుంటే దాంట్లో ఒక అతను హల్క్ డ్రాప్ ని కన్స్యూమ్ చేస్తాడు అండ్ మనకి తన తల కూడా ఎక్స్పాండ్ అవుతున్నట్టు చూపిస్తారు. సో తనే తర్వాత లీడర్ కింద మారతాడు అండ్ తన పవర్స్ వచ్చేసి ఇంటెలిజెన్స్. సో ఈ మూవీలో మనం తన కూడా చూడబోతున్నాము. అండ్ ఇంకోటి షీ హల్క్ లో తన బ్లడ్ అనేది తీసుకుంటారు. సో ఇక్కడ 2 రకాలుగా హల్క్ బ్లడ్ ప్లేస్ అ మేజర్ రోల్ అండ్ ఆ ఇంపాక్ట్ మనకి టీజర్ లాస్ట్ కూడా చూపిస్తారు. దాని గురించి నెక్స్ట్ మాట్లాడదాము. అండ్ లీక్స్ ప్రకారం ఈ మూవీలో సర్పెంట్ సొసైటీని కూడా చూపిపోతున్నారు. సో పేరుకి తగ్గట్టే వీళ్ళందరూ స్నేక్ టీమ్ లో డ్రెస్ వేసుకుని రాబరీస్ అవన్నీ చేస్తారు. సో వీళ్ళని ఫస్ట్ మూవీలో ఉంచారు, బట్ రీషూట్స్ తర్వాత ఈ మొత్తం సెగ్మెంట్ ని తీస్తారని చెప్పారు. సో మరి అది ఎంతవరకు నిజమైద్దో తెలియదు. అండ్ ఇంకా ఈ విషయాలు పక్కన పెడితే టీజర్ నెక్స్ట్ షాట్ లో మనం వైట్ హౌస్ లో సెరమనీ జరుగుతుంది. సో అక్కడికి శామ్ ప్రెసెంట్ కెప్టెన్ అమెరికా తన పక్కన టారస్ కూర్చున్నాడు. సో ఇక్కడ టారస్ వచ్చేసి కామిక్స్ లో నెక్స్ట్ ఫాల్కన్. సో కామిక్స్ లో తన బాడీకి డైరెక్ట్ గా వింగ్స్ అనేవి ఉంటాయి. సో మేబీ మూవీలో ఇది చేంజ్ చేశారు. లైక్ టీజర్ లాస్ట్ లో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే అక్కడ మీరు ఇద్దరిని ట్రై చేస్తా చూడొచ్చు. ఒకళ్ళు వచ్చేసి శామ్ అండ్ ఇంకోటి టారస్. అండ్ వీళ్ళిద్దరి పక్కన అక్కడ ఐసక్ బ్రాడ్లీ కూర్చున్నాడు. సో ఇతను వచ్చేసి బ్లాక్ కెప్టెన్ అమెరికా. అండ్ ఇతని గురించి సిరీస్ చూసిన వాళ్ళకి తెలుసు, లైక్ ఇతను ఒక సూపర్ సోల్జర్ అండ్ పాస్ట్ లో ఇతని మీద కూడా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేశారు. అండ్ ఆ సెరమనీ మధ్యలో సడన్ గా ఇతను డైరెక్ట్ గా వెళ్ళి ప్రెసిడెంట్ మీద అటాక్ చేస్తాడు అండ్ తర్వాత అక్కడ నుంచి తప్పించుకున్నాడు. సో మోస్ట్లీ ఇతను ఎవరో బ్రెయిన్ వాష్ చేశారు. లైక్ మీకు కనుక గుర్తుంటే వింటర్ సోల్జర్ లో బక్కీని కనుక ఎవరో బ్రెయిన్ వాష్ చేసినట్టు ఇక్కడ ఇతన్ని చేశారు. ఇన్ఫాక్ట్ తర్వాత షాట్ లో మనం ఫాల్కన్ ని ఒక లొకేషన్ కి వెళ్తా చూడొచ్చు. అండ్ అది చూస్తే ఖచ్చితంగా ఒక ల్యాబ్ బెల్లీనే ఉంది. అండ్ మోస్ట్లీ నాకు తెలిసి ఇక్కడే
వీళ్ళు బ్రెయిన్ వాష్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేసుంటారు. సో ఇక్కడ ఈ మూవీలో ఆ యాంగిల్ కూడా యాడ్ చేస్తున్నారు. సో మోస్ట్లీ ఈ షాట్ అండ్ ఈ షాట్ ఇదంతా కనెక్టెడ్ షాట్సే. సో మోస్ట్లీ నాకు తెలిసి ఈ ల్యాబ్ లో ఫైట్ కూడా జరగబోతుంది. అండ్ మీరు కనుక ఈ టీజర్ మొత్తం కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే సేమ్ క్యాప్టెన్ అమెరికా వింటర్ సోల్జర్ లాంటి వైబ్స్ ఈ మూవీకి తేడానికి బాగా ట్రై చేస్తున్నారు. అంటే లైక్ ఈ మూవీని ఒక స్పై థ్రిల్లర్ లాగా ప్రెజెంట్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నారు. సో మరి ఆ మూవీ అయితే చాలా గ్రౌండెడ్. సో అందుకే అదంతా వర్కౌట్ అయ్యి చూడడానికి చాలా బాగుంది. బట్ దీంట్లో సెలెస్టియల్స్, హల్క్ ఇలాంటి విషయాలన్నీ యాడ్ చేస్తున్నారు. సో మరి ఇక్కడ వర్కౌట్ అయ్యిద్దో లేదో చూడాలి. అండ్ హియర్ కమ్స్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. సో మిస్టర్ ఎస్పెసిటో క్యారెక్టర్ ఏంటో ఇంకా క్లారిటీ రావట్లేదు. సో మేబీ మోస్ట్లీ తను ఒక అసాసిన్ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ ఈయన కన్ఫర్మ్ చేశాడు దట్ ఫ్యూచర్ లో ఈయన మీద సెపరేట్ గా ఓ సిరీస్ కూడా రాబోతుందని. సో ఒక డిఫరెంట్ సిరీస్ ప్లాన్ చేశారంటే మోస్ట్లీ తన క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరే. అండ్ తర్వాత టీజర్ లో కొన్ని ఫాస్ట్ షాట్స్ అనేవి చూపించారు. సో వాటిలో ఉన్న ఇంట్రెస్టింగ్ షాట్స్ అంటే అక్కడ శామ్ కి మళ్ళీ ఒక కొత్త సూట్ అనేది దొరికింది. అండ్ అలాగే తను చాలా టెక్నాలజీ హెల్ప్ అనేది తీసుకుంటున్నాడు. బికాస్ ఆబ్వియస్లీ తను సూపర్ సోల్జర్ కాదు కాబట్టి ఖచ్చితంగా తను చాలా టెక్నాలజీ హెల్ప్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ ఈ షాట్ షీల్డ్ ఇసిరితే వైట్ హౌస్ పగిలిపోయినట్టు కట్ చేశారు కానీ మోస్ట్లీ ఏదో ఒక బాంబ్ వల్లనే వైట్ హౌస్ అలా అయిపోయి ఉండిద్ది. అండ్ ఐ థింక్ ఈసారి తన కొత్త సూట్ సౌండ్ బ్యారియర్స్ ని కూడా బ్రేక్ చేసి వెళ్లేంత స్పీడ్ గా ఉండబోతుంది అనుకుంటా. బికాస్ ఈ షాట్ లో మనం అదే జరుగుతా చూడొచ్చు. అండ్ చెప్పే కదా తన పక్కన ఫ్యూచర్ ఫాల్కన్ కూడా ఎగురుతున్నాడు. అండ్ ఈ డైలాగ్ గురించి నేను ఇందాకే మాట్లాడా. వేర్ రాస్ శామ్ తో అంటున్నాడు నువ్వు స్టీవ్ కాదని. అండ్ దానికి రిప్లై గా శామ్ కూడా నువ్వు కరెక్ట్ అని చెప్పి అంటున్నాడు. సో ఇక్కడ శామ్ స్టీవ్ లాగా సిచ్యువేషన్స్ ని డీల్ చేయకుండా తన స్టైల్లో డీల్ చేయడం స్టార్ట్ చేస్తాడు అనుకుంటా. అండ్ నౌ లెట్ us talk about the main shot, which is రెడ్ హల్క్. సో ఆల్రెడీ మీరు టీజర్ అబ్జర్వ్ చేస్తుంటే మీకు జపాన్ షాట్స్ అనేవి చాలా కనపడుతున్నాయి. సో మోస్ట్లీ అక్కడ ఫైట్ అయిపోయాక వీళ్ళందరూ జపాన్ వెళ్తారు అనుకుంటా. అండ్ మనకు చూపించిన షాట్ మోస్ట్లీ ఐ థింక్ క్లైమాక్స్ లో షాట్ అనుకుంటా. సో ఇక్కడ రాస్ కి ఏదో విధంగా హల్క్ బ్లడ్ అనేది దొరికింది. సో తన మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి తన ఫైనలీ రెడ్ హల్క్ కింద మారాడు. సో తనకు ఆ బ్లడ్ ఎలా దొరికిందో ఐ థింక్ దేర్ ఆర్ 2 రీజన్స్. ఫస్ట్ ఇది ఆబ్వియస్లీ నాకు తెలిసి లీడర్ ను పట్టుకుని తన హెల్ప్ తో అలా అయి ఉంటాడు. ఆరెంజ్ షియల్క్ బ్లడ్ తినకు దొరుకుండిద్ది. సో ఏదో విధంగా రాస్ ఈసారి ఏదైనా పెద్ద థ్రెట్ తనే డీల్ చేద్దామని చెప్పి ఆ బ్లడ్ అనేది తీసుకుని ఎక్స్పెరిమెంట్స్ చేసి ఉంటాడు. అండ్ ఫైనలీ తను రెడ్ హెల్క్ కింద మారాడు. అండ్ ఐ థింక్ తన దగ్గర ఈ వెపన్ ముందు నుంచే ఉంది. సో అందుకే తన శామ్ ని గట్టిగా అడిగాడు దట్ ఆర్మీలో జాయిన్ అవ్వమని. ఒకవేళ శామ్ ఒప్పుకోకపోయి ఉంటే అప్పుడే తను భయపెట్టేవాడేమో. సో మోస్ట్లీ ఫైట్ క్లైమాక్స్ లోనే జరిగిద్ది. అండ్ ఐ థింక్ ఇక్కడ శామ్ ను రెడ్ హల్క్ ఇద్దరు కలిసి వేరే ఎవరితో అయినా ఫైట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ క్లైమాక్స్ లో ఫైట్ జరిగాక దీన్ని మోస్ట్లీ థండర్ బోల్ట్స్ కనెక్ట్ చేస్తారు అనుకుంటా. బికాస్ థండర్ బోల్ట్స్ లో కూడా రెడ్ హల్క్ ఉన్నాడు. అండ్ ఇదే ప్లాట్ అక్కడ కంటిన్యూ అయ్యిందని చెప్పి లీక్స్ కూడా ఉన్నాయి. సో చూడాలి మరి వీళ్ళు స్పై థ్రిల్లర్ లాగా గ్రౌండెడ్ గా ఉంచుతానే ఇవన్నీ ఎలా కవర్ చేస్తారని. సో ప్రస్తుతానికి వచ్చిన టీజర్ అయితే ఎక్సైటింగ్ గానే ఉంది. Feb 14th రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు. సో ట్రైలర్ మనకు మోస్ట్లీ D23 ఎక్స్పో ఆర్ డిసెంబర్ లో అలా రిలీజ్ చేయొచ్చు. సో నాకైతే టీజర్ మంచి ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. చాలా డీటెయిల్స్ ఉన్నాయి. సో మరి మీకు నా బ్రేక్ డౌన్ నచ్చుంటే లైక్ చేయండి. అండ్ అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్ గా వచ్చిన అగాథా ట్రైలర్ ను కూడా బ్రేక్ డౌన్ చేసా. కుదిరితే దాన్ని కూడా చెక్అవుట్ చేయండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.